ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 53, మూడవ భాగం. జిజ్ఞాసి ఈ చక్ర సాధన అనుభవాలు. ఒకరోజు నా టెలిపతిలోనికి జిజ్ఞాసి రావటం జరిగింది. మరి వాడి స్వాధిష్టాన చక్రం పరిస్థితి, వాటి అనుభవాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందని చెప్పటంతో వాడు నాతో, భయ్యా, నేను మూలాధార చక్ర సమయంలో వచ్చిన చింతామణి గణపతిని వదిలిపెట్టిన 2 నెలల తర్వాత నాకు ధ్యానంలో మహాలక్ష్మీదేవి అగుపించి, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నన్ను అందుకో అని మాయమైందట. ఇప్పుడు లక్ష్మీదేవి వస్తే ఏం చేసుకోవాలి? అన్నీ వదిలేసిన వాడికి ధనంతో ఏం పనుంటుంది? మనకు కావలసిన అవసరాలు ఆ ప్రకృతియే చూసుకుంటుంది కదా అనుకుని, ఇది అంతా స్వాధిష్టాన చక్రం జాగృతి సూచన అని అనుకుని సాధన కొనసాగిస్తూ ఉంటే వాడికి కృష్ణానదిలో అతి అరుదైన ఎడమ చేతితో ఊదే దక్షిణావృత శంఖం కనపడింది. నిజానికి ఈ శంఖమును ఊదటానికి రంధ్రం ఉండదు. దానిని తీసుకుని 3 సార్లు శంఖనాదం చేసి అమ్మవారికి కానుకగా ఇచ్చివేసి శ్రీశైలం నుంచి కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. ఇలా తీవ్ర ధ్యానంలో ఉండగా అతనికి వివిధ రకాల తన ఇష్ట పదార్థాల రుచులు గుర్తుకు రావటం, దానితో ధ్యానభంగం అవటం జరిగింది. ఇక వాడికి ఈ చక్రశుద్ధి ఆరంభమైందని, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ తిరిగి మళ్ళీ ధ్యానం చేయడం ప్రారంభిస్తే వెంటనే తిరిగి ఆ పదార్థాల రుచి వాసనలు తన ముక్కుకి వచ్చే విధంగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూస్తే ఏమీ ఉండేవి కాదని, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఇవే పదార్థ ఆలోచనలు రావటంతో ధ్యానం వైపు మనస్సు వెళ్లేది కాదని, అలాగని ఆ పదార్థాలను కొని తెచ్చుకునేందుకు తన దగ్గర డబ్బులు లేవు. ఇలా కాదనుకుని కాశీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఎవరో తనకి డబ్బులు ఇస్తే మొహమాటం కొద్దీ ఆ డబ్బులు తీసుకొని కావలసిన పదార్థాలు తినడం ప్రారంభించేసరికి అది నీళ్ల విరేచనానికి దారి తీసినా కూడా భయపడకుండా మనసు తృప్తి పడేసరికి ధ్యానం చేసుకునేవాడట. ఆ రోజు మళ్ళీ ఎలాంటి పదార్థ రుచులు వాసనలు అగుపించలేదు. మరుసటి రోజు మళ్ళీ కథ మొదలు. మళ్ళీ ధ్యానానికి కూర్చోగానే పదార్థం రుచులు వాసన భావాలు కలగటం, అతనికి ధ్యానభంగం అవటం జరిగింది. ఎలాగైనా ఈరోజు వీటిని తినాలని మనసు గోల పెట్టేది. నిన్నంటే ఎవరో డబ్బులు ఇచ్చారు, ఈరోజు ఎవరిస్తారు అని తన మనస్సుకి ఎంత సర్ది చెప్పుకున్నా వినేది కాదట. అంటే షుగర్ వ్యాధి వచ్చిన వాడికి తీపి పదార్థాలు ఎలా అయితే తినాలని జలగా ఉంటుందో అలా వీడి పరిస్థితి తయారైందట. ఎవరైనా తన మీద జాలి చూపి డబ్బులు ఇస్తారేమోనని ప్రయత్నించి చూడాలని విపరీతంగా అనిపించేసరికి తట్టుకోలేక ఘాట్ల వద్ద నిలబడి ఎవరైనా ధనం వేస్తారేమోనని ఎదురు చూస్తే విచిత్రంగా డబ్బులకు బదులుగా ఏవో ప్రసాదాలు తినటానికి చేతిలో పెట్టేవారట. దాంతో వారి మీద విపరీతమైన కోపావేశాలు వచ్చేవట. కొన్ని రోజులు గడిచిన తరువాత ఇస్తే డబ్బులు ఇవ్వండి, లేదంటే ఇక్కడి నుండి వెళ్ళండి అని గదమాయించే స్థితికి చేరుకున్నాడట. ఒకవేళ డబ్బులు దొరకకపోతే తనకు కావలసినవి తినటానికి ఏదో ఒక పని చేయాలని విపరీతంగా అనిపించేదట. ఇది చక్రం మాయేనని తెలిసినా కూడా మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలో అర్థమయ్యేది కాదట. పదార్థాల రుచుల కోసం మనసు కాస్త భిక్షగా వచ్చే 4 కాసుల కోసం పడే ఆరాటం చూసేసరికి అతనికి ఏడుపు వచ్చేదట. ఈ పదార్థాలు తినటం వలన నీళ్ళ విరోచనాలు వస్తున్నా పట్టించుకునేది కాదట. ఇదిలా ఉండగా ఒకరోజు లలితా ఘాట్ మీద కూర్చుని ఉండగా ఒక ఆయన తన శిష్య పరివారంతో స్నానాలు చేయడానికి వచ్చి స్నానాది పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండగా వీడి మనస్సు అలాగే వీడి చూపు వారి మీద పడింది. 4 రోజుల నుంచి ఒక్క పైసా కూడా తనకి భిక్షగా లభించలేదు. వీళ్ళ దగ్గర చెయ్యి చాచి అడిగితే ఎవరైనా 4 కాసులు వెయ్యకపోతారా అని మనసు విపరీతంగా గోల చేయడం ప్రారంభించింది. ఇంతలో అందరి స్నానాధికాలు పూర్తి అయినాయి. వీరిలో పెద్దవాడుగా ఉన్న ఒక వ్యక్తి తన వైపుకు రావటం గమనించిన వీడు మౌనంగా అతడికేసి చూస్తుంటే అప్పుడు వారి శరీరం మీద బంగారు రుద్రాక్ష, స్ఫటిక, తామర, తులసి మాలలు, బంగారు కంకణాలు, భుజాలకి బంగారు ఆభరణాలు, కాళ్లకు బంగారు కంకణాలు చూస్తూ ఉండేసరికి మనవాడికి మతిపోయిందట. మహాలక్ష్మి పుత్రుల్లాగా ఉన్న ఇతని అవతారం మనవాడు గమనించేసరికి ఆయన మనవాడికేసి చూస్తూ, ఏమిరా నీ చూపు నా మీద పడింది, చూపు మళ్లించుకో, లేదంటే బందీ అవుతావు, బయటకి రాలేవు, బంగారానికి ఆశపడితే బంగారంగా మారవు అంటూ నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇచ్చేయి అన్నాడట. దానికి మనవాడు, అయ్యా, నా దగ్గర ఏమీ లేవు, అసలు 4 పైసలే నేను భరించలేక చస్తుంటే మీరేమో ఏకంగా 4 భోషాణాలలో పట్టే నగలతో ఉన్నారు,
వీటిని ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కాక ఆ విధంగా చూశాను అని మా వాడు చెప్పేసరికి ఆయన వీడి పక్కన కూర్చొని, సరే నీ దగ్గర డబ్బులుంటే నేను నిరుత్సాహపడేవాడిని, నీ పరిస్థితి బాగుంది, ధైర్యంగా సాధన చేసుకో అన్నాడట. దానికి మన జిజ్ఞాసి వెంటనే, స్వామి నా పరిస్థితి అస్సలేమీ బాగలేదు, బ్రహ్మ పదార్థం చూద్దామంటే భౌతిక పదార్థం రుచి దాటలేకపోతున్నాను, నా స్థితి బాగా లేదని నాకు అర్థమవుతోంది స్వామి అనగానే దానికి ఆయన నవ్వుతూ, నాయనా నీ ముఖంలో విభూతి ధారణ కనపడుతుంది, వైరాగ్యమే ఆలంబనగా ఉన్నావు, శివశక్తితో ఉన్నావు, 4 పైసలు కూడా దాటలేని స్థితిలో నువ్వు ఉన్నావని నేను అనుకోను. నీ స్థితి అలాగే నీ పరిస్థితి నాకు తెలుసు. కర్మ ఉన్నంత వరకే రుచి ఉంటుంది. రుచి కోసమే ధనం సంపాదించాలని ఆరాటం ఎందుకు? ఆ రుచికి కారణమైన దాని మీద దృష్టిని నిలుపు. బ్రహ్మ పదార్థం గురించి ప్రస్తుతం నీవు ఆలోచనలు చేస్తున్నావు. ఈ పదార్థానికి కారణమైన బ్రహ్మం గుర్తించి వాడిని గురించి ఆలోచించు, అంతా అర్థమవుతుంది. పదార్థం దాటితే కానీ యథార్థం గుర్తుకురాదు. అంతదాకా ఈ పదార్థమాయలో నాకులాగా పడతావు. పడితే దాటవచ్చునని అనుకొని ఇన్ని రకాలుగా బ్రహ్మ పదార్థాలు సేకరించి ధరించి నేనే ఒక మాయాశక్తి పదార్థంగా మారినాను అంటూ ఆయన వెళ్ళిపోతుంటే లక్ష్మీ నారాయణుడు వచ్చాడా అనుకునే లోపల, స్వామి నారాయణ స్వామి మీకోసం భక్తులు ఎదురు చూస్తున్నారు అనే మాటలు మా వాడికి వినపడేసరికి బుర్ర తిరిగింది. ఆయన చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చేసరికి గతుక్కుమన్నాడు. ఆయనే వచ్చాడా? ఈయన మీదకి ఆయన వచ్చాడా? అదే లక్ష్మీపతి నారాయణుడు అనుకుంటూ నమస్కారం చేయగానే గాలిలో తిరుపతి వెంకన్న వారి వరదాముద్ర కనపడగానే వామ్మో నిజంగానే లక్ష్మీపతియే అనుకోగానే నిద్రమత్తు ఆవరించింది. తెలియకుండానే అక్కడ ఉన్న చోటే నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నానికి నిద్ర మెలకువ వచ్చింది. వచ్చి రాగానే వాడికి అన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఆకలి వేస్తోందని భోజనాలు పెట్టే మఠాల వైపుకు వెళ్ళి భోజనం చేసుకుని వస్తూ ఉండగా బంగారపు కాసు బిళ్ళ అతనికి కనపడింది. వెంటనే చేతిలోకి తీసుకుని అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే ఎవరూ లేరట. మనకి ఎందుకు అని దగ్గరలో ఉన్న హుండీలో వేద్దామని అనుకునేసరికి మన వాడికి ఏదో స్ఫురణకు వచ్చిందట. అదేమిటంటే తను ఈ హుండీలో ఇది వేశాక దీనిని పోగొట్టుకున్న యజమాని పాపం వెనక్కి తిరిగి వస్తే ఎలా అనే ఆలోచనలు రాగానే దానిని ఎక్కడ దొరికిందో అక్కడే వదిలిపెడుతుండగా అసలు ఇది ధనమని ఇది బంగారమని గుర్తించడం కూడా దోషమే కదా. అది మట్టిగా లేదా చిల్ల పెంకుగా తను గుర్తించకుండా బంగారంగా గుర్తించడంలో తను చేస్తున్న తప్పేంటో అర్థమైంది. ధనం అవసరం లేని వాడికి ధనంతో ఏం పని? ఇలా దీనిని తాకితే లేదా తీసుకుంటే దానికి సంబంధించిన కర్మ తిరిగి బంధనం కాదా? నిజమే. సిరిని కాకుండా హరిని, అలాగే లక్ష్మిని కాకుండా లక్ష్మీపతిని ఆరాధిస్తే తను ధనమును చూసినా కూడా బ్రహ్మ పదార్థంగా కనపడుతుంది కదా. అలా కాకుండా చూస్తే బంధనమై భౌతిక పదార్థంగా మాయగా మారుతుంది కదా. ఆయన అన్నట్లుగా పదార్థం మాయ దాటితే యథార్థం తనకి తెలుస్తుంది అనగానే తనలో ధనమాయ తొలగినట్లుగా అనుభూతి వస్తూ ఉండగా ఏదో తెలియని ఆనందం ఆవరించగా విపరీతంగా దాహం వేసింది. దాంతో గంగానది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండగా చేతిలో వెండి తొడుగుతో ఉన్న మహాలక్ష్మి శంఖం పెద్దది పైకి కనిపించగానే నవ్వుకుంటూ అది శంఖం కాదని దాని మూలం మట్టి నుండి వచ్చింది కదా అని, అమ్మా తల్లి నీ శంఖమును ఉపయోగించుకొని విశ్వానికి లక్ష్మీపతిని కావచ్చును, కానీ నాకు కావలసింది సిరికి అధిపతి కాదు, మోక్షానికి అధిపతి. నువ్వు నాకు లక్ష్మీకాంతగా వద్దు, మోక్షకాంతగానే కావాలి. నాకు పదార్థ భేదం లేదు. నాకు భౌతిక పదార్థం అంతా బ్రహ్మ పదార్థంగానే కనిపించడానికి నువ్వు సహకరించు తల్లి. నేను ఈ మానసిక స్థాయిని ప్రస్తుతానికి ఇంకా చేరుకోలేదు. ఇక నుంచి దానికి కృషి చేసి సాధించి తీరుతాను అనగానే గంగానదిలో ఈ లక్ష్మీ శంఖం తిరిగి వెనక్కి పోయేసరికి మన వాడి ముఖం మీద ఆనంద తాండవం చేసింది. ఆ నది ఒడ్డున మన వాడికి ఒక పెద్ద చాలా అరుదైన శాలిగ్రామం కనబడింది. దానిని చేతిలోకి తీసుకోగానే అది 2 భాగాలుగా విడిపోయి అందులో ఉన్న బంగారం కనిపించేసరికి తను చదివిన విషయం అనగా నిజమైన విష్ణు శాలిగ్రామం లోపల బంగారం ఉంటుందని ఆనాడు చదివిన దానిని నమ్మలేదు. ఈనాడు నమ్మక తప్పడం లేదని దానికి ఒక నమస్కారం చేసి దాన్ని యథావిధిగా ఆ గంగలోనే నిమజ్జనం చేసినాడు. ఆనాటి నుంచి మన వాడికి వివిధ రకాల పదార్థాల రుచులు చూడాలనే ఆకలి, వివిధ రకాల ద్రవ్య పదార్థాలు తాగాలనే దాహం, కామం దొరకకపోతే వచ్చే దుఃఖం నానాటికి తగ్గుతూ వచ్చేసరికి తను ఈ స్వాదిష్టాన చక్రం ఇచ్చే అనూర్మిమ తత్వ సిద్ధికి దగ్గరగా ఉన్నామని తెలుసుకొని ఇక పంచభూతాలలో రెండవది అలాగే ఈ చక్ర ఆధీన శక్తి
జలతత్వ ఆధిపత్య శక్తి ఆధీనం కోసం మనవాడు అరుణాచలం చేరుకోవటం, అక్కడ గుహకి వెళ్ళి తనకి వచ్చిన కేచరీ ముద్ర సాధనా సిద్ధితో 18 నెలలు తర్వాత జలం మీద ఆధిపత్యం సంపాదించుకుని నీటి మీద పడవలాగా తేలియాడే శక్తిని పొందినాడని వాడు చెప్పేసరికి నాకు ఆనందం వేసింది. అంటే వీడు కూడా ధనమాయను దాటి స్వాదిష్టాన చక్రం శక్తి అయిన నీటి ఆధిపత్యమును పొందినందుకు నాకు ఆనందం వేసింది. వీడి మాటలను బట్టి చూస్తే నాకు ఆకలి, దాహం, దుఃఖం, కామం లేకపోవడం అనేది జబ్బు కాదని, అది అనూర్మిమతత్వ సిద్ధి సూచన అని తెలియగానే నా మనసుకి ఆనందం వేసింది. లక్ష్మీపతికి వాడికిలాగానే నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నా పూజా మందిరం వైపు అడుగులు వేస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా నాతో పాటుగా ముందుకు అడుగులు వేయండి. శుభం భూయాత్. గమనిక: ఈ చక్ర శుద్ధి సమయంలో మనకి విపరీతంగా నీళ్ల విరోచనాలు మన ప్రమేయం లేకుండా అవుతాయి. కంగారు పడకండి. అలాగే ఈ చక్ర జాగృతిలో మహాలక్ష్మీదేవి విగ్రహం, శుద్ధిలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి గండకీ శిలా సాలగ్రామం, అలాగే ఆధీనమయ్యే సమయంలో మహాలక్ష్మి శంఖం వస్తాయి. వీటిని జాగ్రత్త పరుచుకోండి. ఎవరికీ ఇవ్వద్దు. వీటిని జార విడుచుకోవద్దు. అలాగని వీటిని మీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి తెప్పించుకోవద్దు. మా శ్రీమతి తనకి ధ్యానంలో పదార్థాల రుచులు వాసనలు వస్తున్నాయి అంటే ఇక ఆలస్యం చేయకుండా నాకు ఈ చక్రంలో వచ్చిన అన్ని దైవిక వస్తువులు ఆమెకి ఇచ్చి పూజించుకోమని, ఈ చక్రం మాయను దాటమని చెప్పడం జరిగింది. దాంతో నాకు నల్లటి చిన్న శంఖం వచ్చింది. అనగా ఈ చక్ర దైవిక వస్తువులు మాయను కూడా దాటేసరికి ఈ చక్ర సాధన నాకు పరిసమాప్తి అయ్యిందని సూచనగా ఈ నల్ల శంఖం వచ్చింది. అప్పటిదాకా నాకు తెలుపు లేత గోధుమ రంగు శంఖములే చూడటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ నల్ల రంగు శంఖం చూడటం జరిగింది. మనకి తోడుగా గురువులు ఉంటే ఇదే ఉపయోగం. వారికి కావలసింది ఇస్తే మనకి కావాల్సింది ఇస్తారు. వారు మాయలు తీసుకొని మన కర్మ మాయలు మాయం చేస్తారు. ఇంతకుముందు మూలధర చక్రంలో కూడా పరిసమాప్తి సూచనగా నల్లటి గణపతి విగ్రహం వస్తే ఈ చక్ర పరిసమాప్తి సూచనగా నల్లటి శంఖం వచ్చిందన్నమాట. ఇలా నల్లగా వచ్చే వాటిని కూడా జాగ్రత్త పరుచుకోండి. అసలు నాకులాగా ఈ చక్రమందు లక్ష్మీనారాయణుడు దర్శనం, అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైనా ధ్యానానుభవం పొందినారా అని పరిశోధన చేస్తే నాకు శ్రీ శ్యామా లాహిరి ధ్యానానుభవాలు ఉన్న పురాణ పురుష యోగి రాజాశ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకం కనిపించింది. అందులో నాకు కనిపించిన ఈ చక్ర అనుభవాలు వారికి కూడా కలిగినాయని తెలుసుకొని నేను ఆనందం పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే కదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసం కలిగేది. నా సాధనా పరిసమాప్తి సమయంలో నేను ఒకసారి మహాలక్ష్మి ఆవాసమైన కోల్హాపూర్ క్షేత్రమునకు వెళ్ళటం జరిగింది. అక్కడ నేను యథావిధిగా ధ్యానం పూర్తి చేసుకుని కళ్ళు తెరవగానే ఎదురుగా ఒక కోటీశ్వరుడు కనిపించాడు. వాడు నేను కళ్ళు తెరవడం చూసి, స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నాకున్న సమస్యను తీరుస్తారని అనిపిస్తోంది. నాకు ధనానికి లోటు లేదు. 100 తరాలు కూర్చున్నా తరగని ఐశ్వర్యం ఉన్నది. అన్నీ ఉన్నా ఏదో లేదనే అసంతృప్తి నన్ను వెంటాడుతోంది. లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించాను. గుడులు, దానాలు చేసినాను. పేదవారికి సహాయ సహకారాలు ఇచ్చాను. అయినా నాలో ఉన్న వెలితి పోవటం లేదు. దీనికోసమే భారతదేశ తీర్థయాత్రలు చేస్తున్నాను. నాలో ఉన్న వెలితి ఏమిటో కనీసం మీరైనా చెప్పగలరా? మీకు కావలసిన ధనం ఇస్తాను అనగానే నేను వాడివైపు ప్రశాంత వదనంతో చూసి, నాయన, తమరు డబ్బుయే సర్వస్వం అని అనుకున్నారు. మీరు చనిపోయినప్పుడు మీ ఐశ్వర్యంలో ఒక నగ కానీ, నవరత్న ఉంగరం కానీ, ఇసువంత బంగారం కానీ, లేదా ధనమును కానీ, లేదా ఒక నయా పైసా అయినా మీతో పాటుగా పైకి తీసుకుని వెళ్తారా? ఆలోచించు. ధనం కావాలి. ఎంతవరకు? మన అవసరం వరకు కావాలి. మీరు ఈ పాటికే మీ అవసరాలకు మించి సంపాదించి మీ మనస్సుకి మొయ్యలేని భారాన్ని ఇచ్చారు. అది మొయ్యలేక నానా అవస్థలు పడుతోంది. మీ ఐశ్వర్యానికి కుక్క కాపలా కాయలేక చస్తోంది. తద్వారా ప్రశాంతత కోల్పోయింది. ముందు మీరు మీ ధన సంబంధ వ్యవహారాల నుంచి, బాధ్యతల నుంచి విముక్తి పొందండి. దానాలు చేస్తున్నప్పుడు నేనే కదా చేస్తున్నాను అనే ధనాహంకారంతో ఇన్నాళ్ళు దాన కార్యక్రమాలు చేసినారు. నిజానికి నీకు మరియు బిచ్చగాడికి నా దృష్టిలో తేడా లేదు. ఎందుకంటే బిచ్చగాడు మన దగ్గర అడుక్కొని ధన అవసరాలు తీర్చుకుంటుంటే నీవు పైవాడిని అడుక్కొని ఇంతవాడివి అయ్యావు కదా. ఎవరి ధనం ఎవరు దానం చేస్తున్నారో ఆలోచించు. ఎవరి ధనం ఎవరు పొందుతున్నారో ఆలోచించు. ధనం లేని వాడికి ప్రశాంతత ఉన్న ధనదాహం ఉంటుంది. ధనమున్న వాడికి ధనం ఉన్నా ప్రశాంతత ఉండదు. సంపాదించేవాడి కన్నా దాన్ని అనుభవించేవాడు మిన్నాయని గ్రహించు.
పేదవాడు ప్రశాంతంగా ఏ రోజు ధనం ఆ రోజే అనుభవిస్తాడు. కానీ మీరు అనుభవించేటప్పుడు భయంతో, అనుమానంతో, అహంకారంతో, ఆశతో, ప్రశాంతత లేకుండా అనుభవిస్తారు. అదే మీరిద్దరిలో ఉండే తేడా అని గ్రహించు. మర్మం తెలుసుకో, మూలం తెలుస్తుంది. మాయమవుతుంది. మీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఈ విభూతియే నా అఖండ ఐశ్వర్యమని గ్రహించు అంటూ వాడి చేతిలో పెడుతూ ఉండగా, స్వామి, మహాలక్ష్మి చెంతలో ఆదిభిక్షువు సంపాదించుకున్న అఖండ ఐశ్వర్యమైన విభూతి నాకు ఇస్తున్నారు. తద్వారా నాలో ఉన్న అన్ని రకాల ధనాశలు కూడా సంపూర్తిగా బూడిదయ్యి విభూతిగా మారింది. మీరు చెప్పిన వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తూ మా మనసుకున్న ధనవారం తగ్గించుకుంటూ విభూతి ధారణ చేస్తూ ఆదిభిక్షువులాగా ప్రశాంతత జీవితం గడుపుతాను అంటూ పాద నమస్కారం చేసుకుని ప్రశాంత వదనమును పొందుతూ వెళ్ళిపోయినాడు.